కన్నడ రాజ్యోత్సవ పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 వీడియో లింక్‌లో ఇచ్చాను చూడండి. ఈ వీడియోలో ఫుడ్ కవర్ చేద్దాం. అలా మార్నింగు పిల్లలకు, పెద్దలకు గేమ్స్ తర్వాత ఈవినింగ్ వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్. పిల్లలు మాత్రం భలే చేశారు. డాన్స్ పెర్ఫార్మన్సెస్. ఆ తర్వాత మన ఫేవరెట్ పార్ట్ వచ్చేసింది ఈవినింగ్ డిన్నర్. ఈ డిన్నర్ లేక్ ఐటెమ్స్ అన్నీ ఒకసారి చూడండి. సో, నేను ప్లేట్‌లో పెట్టుకొనొచ్చి ఇయన్నీ చూపిస్తాను ఏమేమి ఇచ్చారో. డెలిషియస్‌గా ఉన్నాయి అయితే ఐటెమ్స్ అన్నీ మాత్రము. ఇలా చూడండి ఇది దోస. సూపర్‌గా ఉంది కదా! మామూలుగా పరోటా అలా పెడతారు. దోస పెట్టారు వెరైటీగా. అయితే దోస టేస్ట్ అద్దిరింది. ఇదొచ్చేసి మన ఓలిగా స్వీట్ అయితే అద్దిరిపోయింది. ఇదొచ్చేసి మన పాయసము కప్‌లో. ఆ పక్క వచ్చేసి వెజ్ బిర్యానీ, అప్పడాలు అద్దిరిపోయింది కదా! మళ్ళా పక్కన వైట్ రైసు, రసము, ఫ్రెండు పాయసం ట్రై చేస్తున్నాడు. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందంట ఆ పాయసం. తెగ నచ్చేసిందంట. సో, ఏంటంటే మేమంతా కూడా ఇలాంటి ఏయన్నా యాక్టివిటీస్ చేరినప్పుడు, సో, ఆ రోజు అందరం కలిసి ఇలా డిన్నర్ ఏర్పాటు చేసినప్పుడు, కలిసి కూర్చొని డిన్నర్ తింటూ, అలా కబుర్లు చెప్పుకుంటూ, మనకు నచ్చినది ఏమైనా షేర్ చేసుకుంటూ, వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటూ మాటలు ఇలా తింటూ ఉంటే అదొక పాజిటివ్ వైబ్‌గా ఉంటుంది. సో, మనకు కూడా ఏంటంటే రెగ్యులర్‌గా వర్క్ అలా ఇలా కాకుండా సో, మనం ఆ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అయినట్టు కొంచెం మనకు రిఫ్రెష్‌మెంట్ లాగా ఉంటుంది ఇలాంటిది. సో, ఆ తర్వాత డిన్నర్ అయిపోయాక ఒక కిల్లి యేసుకుంటే అది డిన్నర్ అదిరిపోద్ది కదా!